మొహం పగిలిపోద్ది నోరు ముయ్. ఏంది నేననింది? పెదమ్మ ననింది, నేను విన్నా. డ్రెస్ మార్చుకుంటున్నావు కదా, నువ్వు చీర మార్చుకునేటప్పుడు మా చెల్లె ఈరోజు లక్కీ పెదమ్మ వాళ్ళందరూ అయితే ఇంటికి వస్తున్నారు. మా అమ్మ అయితే లోపలికి వెళ్ళి ఉందనమాట స్నానానికి రెడీ అయ్యి ఫోజులు కొట్టడానికి. ఇప్పుడు వాళ్ళు వస్తున్నారని నేనేం చేస్తానంటే మా పెదమ్మ కాల్ చేసి వీళ్ళిద్దరికైతే గొడవ పెట్టబోతున్నాను. మీరు కూడా చూడండి, హైలైట్ గా ఉంటుంది వీడియో. అట్లా ఇట్లా ఉండదు, జస్ట్ వెయిట్ అండ్ వాచ్. ఇప్పుడే కాల్ చేస్తున్నాను. హలో పెదమ్మ. హలో సాయి, ఏడదాకా వచ్చినావు పెదమ్మ? బుచ్చి దాటిన ఇప్పుడేనా? సరేలే, ఏమన్నా తీసుకొస్తున్నావా? ఏం తీసుకురావాలమ్మా? ఎప్పుట్లాగే వస్తున్నావా? నువ్వేనా అనేది? నేను కాదు, మీ చెల్లెలు అనింది. ఇప్పుడు స్నానానికి పోయి ఉంది. పోతా పోతా పెదమ్మ వాళ్ళు వస్తా, నాకెట తెలిసి అయితే మీరు వస్తుంటారు. నేను నీకు ఎందుకు ఫోన్ చేస్తా చెప్పు. స్నానానికి పోతా పోతా అగు అక్క వస్తుందంట అనింది. అయితే ఏంది అని నేను అన్నానా, ఏముంది ఎప్పుడులాగే ఒట్టి చేతులతోటే వస్తుంటది అని అనింది అమ్మ. నిజంగా నిందా? నీతో ఎట్టంట చెప్పు, నాతో కదా అనింది. అందుకే నేను నాకే బాధ వేసి నేను నీకు ఫోన్ చేసి చెప్తున్నా. నువ్వు అంట ఒట్టి చేతులతో రాకుండా ప్రతిసారిలాగా ఈసారి ఏమన్నా ఫ్రూట్స్ అట్లాంటివి నవ్వబాక. నిన్న అనింది, నీకు పొరుగు పోయింది నీకాడ. ఒట్టి చేతులతో ఒట్టి చేతులతో అంట రాకుండా ఏ ఒకటి అంట తీసుకురా వస్తా వస్తా ప్రతిసారిలాగా. పెదమ్మా మళ్ళీ అన్నం కూడా ఎట్టనిందే. మళ్ళీ తెమ్మంటే యాపీ ఏమంటారు బనానాలు కమలాకాయలు తక్కువ రేటుకు వచ్చేది లేకుండా అవి ఒక తెస్తావు అంట. అవి కానీ లేకుండా దానిమ్మలు యాపిల్ అట్లాంటివి అంటదే. నువ్వు చెప్తుండు మా చెల్లి అట్ట అందు. నీకు సరేలే. సరే ఇంకేం చేసానైతే ఏదో ఒకటి తీసుకొని వస్తాలే. నవ్వు ఆపుకుంటున్నావు కదరా. సరే తీసుకురా, కొంచెం ఎక్కువ ఎత్తుకోరా. మళ్ళీ అవి కూడా 2-3 ఎత్తుకోరాకుండా. 2-3 తెస్తుందిలేనిందా? 2-3 తెస్తే ఏదో 1-2 తెస్తే, లేకపోతే ఒట్టి చేతులు ఊపుకుంటా వస్తాననింది. ఓయమ్మ అంత మాట నిందా అనింది. అయితే నువ్వు ఒట్టి చేతులు తోస్తే ఎట్టా దండిగా ఎత్తుకోరా. యాపిల్, దానిమ్మలు, కాస్ట్లీ ఏమేమి ఉంటాయి, డ్రాగన్ ఫ్రూట్. సరే బాయ్. Few moments later. ఆ రేంజ్ స్ట్రోక్ ఇచ్చిన తర్వాత ఎవరైనా ఒట్టి చేతులతో వస్తారా? మా పెదమ్మ దానిమ్మలో యాపిల్ దండిగా తీసుకుని వచ్చింది ఇంటికి. ఆ రోజు సాయంత్రం అయిపోవడం వల్ల ఆ రోజు అయిపోయింది అనమాట. నెక్స్ట్ డే జరిగింది మిగతాది. The next day. వెల్కమ్ బ్యాక్. మా అమ్మ మా పెదమ్మని భయంకరంగా ప్రాంక్ చేసిన తర్వాత మనకైతే కొన్ని యాపిల్ దానిమ్మలు అయితే వచ్చాయి. అవి కూడా పెద్ద సైజ్ దానిమ్మలే తెచ్చింది మా పెదమ్మ. అండ్ ఇప్పుడు వాళ్ళిద్దరు ఏం చేస్తున్నారంటే, మా అమ్మ అక్క అక్క నువ్వు ఎక్కడే, పక్కనే మా పెదమ్మ చెల్లి చెల్లి నీ పక్కనే. ఇది వచ్చేసి కెమెరా అనమాట. దీన్ని నేను వెనక నుంచి వెళ్ళి 2 దారులు ఉంటాయి మా ఇంటి మిద్ది మీదకి వెళ్ళడానికి. ఒకటి వెనక నుంచి, ఒకటి ఇక్కడి నుంచి ఈ మెట్ల మీద వెళ్ళొచ్చు, లేకపోతే వెనక మెట్ల మీద వెళ్ళొచ్చు అనమాట. వెనక మెట్ల మీద వెళ్ళి ఈ కెమెరా అక్కడ సెటప్ చేస్తా. ఈ కెమెరా ఎవరు పట్టుకోరు, ఇది ఆటో ట్రాకింగ్ అనమాట. నేను ఇటు తిరిగితే ఇది అట్టే తిరిగిద్ది. అండ్ ఇదిగో అనమాట, ఇదే నా ఆటో ట్రాకింగ్ కెమెరా. కొంతమంది ఉంటారు అదే పనిగా కావాలని చెప్పి స్క్రిప్టెడ్ అంటారు. వాళ్ళ కోసమే చూపిస్తున్నాను. ఇది నేను పైకి లేస్తే పైకి, కింద కొంగితే కిందకి, రైట్కి పోతే రైట్, లెఫ్ట్కి పోతే లెఫ్ట్, ఎట్టగా ఉంటే తిరగద్దు అనమాట. సో నేనైతే ఇప్పుడు దీన్ని యూజ్ చేసి వాళ్ళనైతే ప్రాంక్ చేయబోతున్నాను. చూసేయండి, చాలా బాగుంటుంది వీడియో. అదనమాట మందల ఈ ఆటో ట్రాకింగ్ కెమెరా తీసుకెళ్ళి అటు సైడ్ పెట్టేస్తాను. ఇటు నుంచి నేను వెళ్ళి వాళ్ళిద్దరితో ఆట ఆడుకుంటా. చూడండి, క్రేజీ ఉంటుంది వీడియో. నేను ఈ వీడియో రికార్డ్ చేసేది వచ్చేసి సోమవారం. ఈరోజు శివయ్య గుడికి వెళ్ళడానికి మా అమ్మ పెదమ్మ ఇద్దరు నీట్గా రెడీ పూలు కోసుకుందానికి మేడ మీదకి వెళ్ళేసి పూలు అయితే కోసుకుంటా ఉన్నారు. నేను నైస్కి వెళ్ళి కెమెరా అయితే సెటప్ చేసేసాను వాళ్ళ వెనకాల. వీళ్ళిద్దరు పక్కనే దిక్కులే వెళ్తున్నారా? అమ్మేదా నీకేమి ఇట్లాంటి యాపిల్ ఇది, గ్రీన్ యాపిల్ తేలేవా? మంచి కాస్ట్లీ కానీ దానిమ్మలు మాత్రం బాగున్నాయి. ఏంది నాకు అర్థం కాదు పెదమ్మ ఇట్లాంటివి తెచ్చేది. చూడు వస్తా వస్తే ఎంత కావాలా? ఏంటి నువ్వు చూడు, మా పెదమ్మ వస్తా వస్తే ఎట్లాంటి యాపిల్ తెచ్చేది, గ్రీన్ యాపిల్ అట్లాంటిది కావాలా? అందేం చూడు ఎట్లాంటిది తెచ్చిందో. ఎప్పుడు చూడు అంతేమా. అయితే నువ్వు చెప్పావు కదా నిన్న, అయితే బనానాలు లేకపోతే కమలాలు తెస్తుంది అని చెప్పి నువ్వు అన్నావు కదమ్మా. నేను తమాషాలు చేస్తున్నా కాదుమా, నువ్వే కదమ్మా నిందే. మొహం పగిలిపోద్ది నోరు ముయ్. ఏంది నేననింది? అయ్యా నువ్వు అరిచినంత మాత్రం నా అబద్ధం అయిపోదు, నిజం. ఏంది ఇటు తయారైంది అసలు? నిజమే కదమ్మా. ఏంది నిజం? పెదమ్మా కాల్ రికార్డింగ్ వినిపిమంట పెదమ్మకే. మూతి పగిలిపోద్ది కర్ర ఇది అసలు. ఏం తమాషాలుగా ఉందా? చూడు నీకు విషయం చెప్పేదే, ఆగు నువ్వు. ఎందుకు అంత కోపంగా ఉంది తెలుసా? నేను భయపడను. ఇంకా భయపడే రోజులు పోయినాయి. ప్రతిసారి భయపడతా ఉన్నా, ఇంకా భయపడను నేను. ఏంది అసలు ఇటు తయారైండు? అమ్మ ఎందుకు భయపడుతుంది చెప్పు? టెన్షన్ ఎందుకు? అందుకు టెన్షన్ పడుతుంది చెప్పా? అనింది కాబట్టి. చుచ్చు పెట్టాలని నువ్వు చేస్తాను. చుచ్చు కాదు, ఆగు నేను చెప్పింది ఫస్ట్. నాకు నమ్మకం ఏం అందు
నేను చెప్పేది ఫస్ట్ నేను చెప్పేది నువ్వు ఆగు. ఓయ్ అమ్మా, ఆగు నువ్వు నీవు బాగా సుతిమించుతుంది నీ ఒక్క సెకండ్ ఆగు. నన్ను చెప్పని ఏం చెప్పేది అంటుండు రేపు కాళ్ళు వస్తే అసలు ఇంటికి కూడా రాదు. నేను చెప్పేది నువ్వు ఫస్ట్. నేను చెప్పేదినండి. ఆమె మామూలుగా అయితే అమ్మ ఏమైనా చేయకపోయింది అనుకో, నువ్వు చిన్నప్పటి నుంచి చూస్తావు అమ్మనే తెలుసు నాకు చేస్తున్నావు కదా. నేను కూడా చిన్నప్పటి నుంచి చూస్తున్నాను కదా అమ్మనే. నువ్వే కావాలని ఆ పని చేస్తాను. ఇదేంటి ఇదే ఏంటి అసలు వద్దు, కొట్టే ముందు నేను చెప్పేదినండి. చెప్పే మాటేనండి. ఏంది కొట్టద్దా బాగా సుతిమించుతుంది నేను ఓవర్ యాక్షన్. చెప్పేదినండి. అమ్మ ఇప్పుడు ఏదైనా నువ్వు ఒక్క సెకండ్ గమ్ముండు, కర్ర దించు, నాకు మాటలు రావట్లా. అమ్మ ఏదైనా చేయకపోతే నేను చేయలేదే అని చెప్పి వదిలేస్తుంది కదా, వాదిస్తుందే. వాదిచ్చిందంటే దాని అర్థమైంది. ఏం కాదు ఏంది నువ్వు చేసే పనులు ఎట్లున్నాయా? ఏంది అదే నేను అరటి పండ్లు తేవద్దు ఊరుకుంటారా ఏందా మాటలా అంటే అది అమ్మ ప్రతిసారిలాగే ఊపుకుంటా వస్తుంది పెదమ్మ అని అనింది. నేను విన్నా. ఏందా మాటలు సరేలే ఏం కర్ర కూడా ఇరిగిపోయిందా? ఒట్టేసి మనలా నువ్వా ఏంది అసలు ఒట్టేంది ఏం మాట్లాడుతున్నావురా నువ్వు అన్నావుమా. మరి నా లేకపోతే నాకు కమలకాయలు కరువా? నేను తెచ్చుకోను, వెళ్ళి కొనుక్కొచ్చుకోనా? గ్రీన్ యాపిల్ అడిగితే మామూలు యాపిల్ తెచ్చి నువ్వే అడిగింది యాపిల్ తెస్తుందేమో అంటే అవి కూడా ఏదో దేబద్దులే అని అనలా నువ్వు. ఈడు మనకిద్దరు తగు పెట్టాలని చూస్తున్నాడు. ఇది కరెక్ట్ గా చెప్పావయ్యా. లేదు పెదమ్మ, నాకేం అవసరం పెదమ్మ. నాకేం వస్తుంది రేపు మాకు కాల్ వస్తుందని మమ్మల్ని ఇప్పుడే దూరం పెట్టాలని చూస్తున్నాడు. కాల్ ఏంది పెదమ్మ? ఇట్టే చేస్తుండా నీకు ఉంటది బాగా చేస్తాను తగిన కాదు నేను ఉండు ఒక సెకండ్. అసలు అదంతా కాదు మా కాదు. ముందుకు రా వెనక నీ ప్రేమ ఆమె నీలాగా ఉంటే ఎంత బాగుండో. రక్తం దాకేస్తా. అయితే మీ అమ్మకు వచ్చదా నిజం కింద? నేను ఇప్పుడు దాకా కనుక్కోలేకపోయినా. అవును పెదమ్మ. నా ముందేం బాగుంటుందా? ఎంత గట్టి వద్దులే పాపం వద్దులే. ఇటు చేస్తాను ఎందుకు అసలు నిజమయ్యేమో పాపం లేకపోతే. అదిగో అరటి పళ్ళు కమలాలు చెప్పేది నువ్వు ఒట్టి చేతులతో వస్తుందని. ఎప్పుడు వచ్చింది ఒట్టి చేతులతో తెస్తా? అసలు నాతో మాట్లాడబాక అసలు మాట్లాడబాక అయితే పో దూరంగా పోయి మేము మాట్లాడుకుంటాం. ఇంటికి రా. నేను ఇంకటైతే ఎప్పుడు రానులేండి మీ ఇంటికి రానులే. రాబాక ఇట్లా రాను. నీ నిజాలు తెలియాలి కదా నీకు. ఏం నిజాలు ఏంటి నిజాలు? పెదమ్మ అమాయకురాలు, మళ్ళీ నీతో చెప్పలేదు జరిగింది మొత్తం. నేను నీకు చెప్పాలా? పెదమ్మ ముందర తెలియాలంతే. నేను నీకు ఫోన్ చేసి ఏం చెప్పాను మొన్న? చెప్పిండు పాపము. అదిగో నేను ఇప్పుడు పెదమ్మ కమలాలు యాపిల్ ఎందుకు తెచ్చింది? మామూలుగా అయితే అరటిపళ్ళు బనానాలే తెచ్చింది. చెప్పింది బనానాలా, ఇప్పుడు ఎందుకు యాపిల్ దానిమ్మలు తెచ్చింది? అక్క నేను వీడితో ఏగలేకపోతున్నా. ఇద్దరు ఈ పిచ్చేసాలు కోతేసాలు బాగా ఎక్కువైంది. ఇద్దరు ఇటు మాటలు అయ్యి ఆ కీర్తికి మొన్న అట్ట టెంకాయ కొడితే కీర్తి వస్తే తాగేసింది, నువ్వే తాగాని నేను చెప్పిందని ఆ పిల్ల దగ్గర నన్ను అదేదో దగ్గుతుందిలే ఆయన తాగరా దగ్గుతుంది జలుబు ఉంది వద్దులే నువ్వు తాగరా అంటే ఆ పిల్ల కాడ ఇటు చేసింది. ఫ్లాష్ బ్యాక్. నాకు వరకే ఎందుకు ఇచ్చావు టెంకాయ? ఇంకేం కిందైనా బాస్తా ఈయన కదా కింద పోసే. ఈసారి కీర్తి కిందికి నాకు వరకే ఎందుకు ఇచ్చావు అది చెప్పు. జలుబు ఉందిరా. నీకు జలుబు ఉందా కీర్తి? లేదు కదా? లేదంట. సర్లే క్షమించు. మా చెల్లెలు ఎప్పుడు అసలు మమ్మల్ని అనుకోదు. ప్లీజ్ నువ్వు ఇట్లాంటి మాటలు మాట్లాడబాక. అక్క నేను ఇదిగో మొన్నేమనిందే చెప్పేది నువ్వు కాడికి వచ్చేస్తానంటే కాడికి వచ్చేస్తాను వెళ్ళిపోతా నీతో కన్నావు కదా భరించు తీసుకెళ్ళి పడేను. కన్నావు కదా పోషించు, లేకపోతే తీసుకుపోయి రోడ్డు మీద వదిలేసి చెప్తున్నా. ఇట్లాంటి పనులు చేస్తుంటేనా భరించేది? ప్లీజ్ చెప్పేది అక్క చెల్లెలకే తగులు పెట్టిస్తుండ్రు. తగులు కాదు పెదమ్మా, చెప్పేది నండి. అప్పుడు నా దగ్గరికి వచ్చానింది, నేను చెప్పలా అమ్మ దగ్గరికి. నీతో చెప్పిన ఏమని ఇట్లా పెదమ్మా అని చెప్పి నీకు ఫోన్ చేసి చెప్పినానా లేదా? అమ్మ ఏమనింది? నువ్వు తేంగానే నా దగ్గరికి వచ్చి వంటగదిలో నువ్వు లోపల డ్రెస్ మార్చుకుంటున్నావు కదా, నువ్వు చీర మార్చుకునేటప్పుడు చిగురుతుంటే నేను చెప్తున్నా. గిచ్చక నువ్వు చెప్పేది ఫస్ట్ చెప్పేది. అక్క నా వల్ల కాదక్క వీటితో నేను ప్లీజ్ ఆగండి చెప్పేది. వంటగదిలోకి వచ్చింది, వచ్చి ఏం చెప్పింది తెలుసా? ఏందో ఈసారి కొత్తగా కమలాలు యాపిల్ తెచ్చిందో. నా వల్ల కాదక్క
భరించలేను అదేనా ఇంకేమన్నా అంటుందా కూడా అట్టే తయారయ్యి నువ్వు ఎందుకు ఇంత హడావిడి నేను చేస్తావు? అనుకుంటాను మా చెల్లెలే అబ్బా, ఏంది ఏడొస్తుంది నా కళ్ళలో నీళ్ళు కూడా హడావిడి చేసింది ఎవరు హడావిడి చేసింది అయ్యో అయ్యో ఏడబ్బా. నా వల్ల కాదు నేను చూడు అమ్మా, సారీ 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 మా చెల్లెలే కదా ఏం అనుకోదు అనుకుంటా కిరణ్ అట్లా అంటదా ఏం సార్ కమలాలు తెచ్చిందా చెప్పేది నువ్వు అవునా యాపిల్ కూడా తెచ్చింది ఇది లేకపోతే కొంచెం మంచిది తేకూడదా అని అనింది యాపిల్ అందులో అన్న బుజ్జ ఎంతకి తెగించారా? అందో చూడు అదిగో అందులో పాపము నువ్వే కావాలని అంటే ఇంతసేపు ఈడ నిలబడి మొత్తుకొని చెప్పి నేను ఎవరిని నేను చెల్లెలు నేను అంటే అసలుకి ఎంత బాగుంటావు నువ్వే మధ్యలో వచ్చి ఏదో మాకు తగులు పెట్టిస్తుండవు తలుచుకుంటే నీకు సందీప్ అన్నకు కూడా తగ్గు పెడతా నేను పెట్టేదే అసలు కానీ నేను అది కాదు నేను అట్లా చేయను నేను మంచోడిని మేమా నిజం ఇప్పుడు చెప్పేది నువ్వు మనస్ఫూర్తిగా చెల్లిని ప్రేమిస్తున్నావు కానీ చెల్లి నిన్ను ప్రేమిస్తుందా లేదా మా చెల్లి నన్ను ఇంకా బాగా చూసుకో యాడా ఇయ్యా గ్రీన్ యాపిల్ తేవచ్చు కదా అని నువ్వు ప్రేమతో యాపిల్ తెస్తే నా వల్ల కాదక్క వీటితో నేను ఆగలేను నా వల్ల కాదు మనం బాదం బుజ్జ బెంగళూరుకి వెళ్ళిపోదాం ఇదిగోండి ఇట్రా మా అమ్మకి ఇంకా కోపం ఎక్కువైపోయి వెళ్ళిపోతా ఉంటే పిలిచి చేతిలో ఉన్న మైక్ అయితే చూపించేశాను మా అమ్మకి ఏం వీడియో కోసమా రేపు షార్ట్ వస్తుంది ఎల్లుండిలో వీడియో కోసం నువ్వు ఇట్ట పనులు చేసిన అనుకో నీకు ఇంకా మర్యాదగా ఉండదు చెప్తున్నా ఏంది ఏదైనా శృతి మించుతుంది ఏదైనా ఒక లిమిట్ ఉంటుంది దేనికైనా సారీ మమ్మీ ఏంది సారీ మమ్మీ చూడక్క మేము ఎంత బాగుంటాం అసలు ఇది చెప్తే ఒక నిమిషం నువ్వు అనలా అవునా అంటదా నన్ను అనుకున్నా అట్లా నమ్మిచ్చిండు అట్లా పనులు చేస్తాను కోతి పనులు నేను ఆడ భరించేది నా వల్ల కాదు ఇంకో కారు తీసుకొని గుట్టు బుజ్జ వల్ల కాదు ఇంకో కారు తీసుకొని గుట్టు బుజ్జ వద్దులే నువ్వు ఒకదాన్ని సరిపోతుంది నీ కమలాలు నీ ద్రాక్షలు నువ్వే పట్టుకోపోను వద్దు ఇంకోసారి చేస్తాను పనులా ఇప్పుడు నేను కూడా దానిమ్మకాయలు తినాలనిపించింది మమ్మీ బయట పెడితే 400 చెప్తున్నారు కేజీ నాకు మా చెల్లెలకి తగు పెట్టిస్తావా ఫ్రీగా రాలా 2 కేజీలు తెచ్చావు ఏమిరా బాలరాజు చూడు అసలు సరే ఇంకోసారి చెయ్యి ఇంకొకసారి ఇట్లాంటి చేయను అని చెప్పి చెప్పు ఇంకొకసారి కానీ ఇట్లాంటి పనులు కానీ చేసిన అనుకో ఇంక నేను ఇంక రాను కూడా రాను వెళ్ళిపోతా పెదమ్మ దగ్గరికి వెళ్ళిపోతా నా వల్ల కాదు నేను ఉండలేను నీతోటే ఏంది ఇదే తమాషాలా నేను అమ్మ చేసే చపాతీలు అవి లేకుండా ఉండలేను ఇట్లాంటి పనులు చేస్తున్నా నీకు చపాతీలు చేసి పెడతా బాగా తింటా నువ్వు బాగా చేస్తున్నావు అనుకుంటున్నా నువ్వా చపాతీ నిలబెడితే నిలబడద్దు ఐరన్ చేసినట్టు గంజి పెట్టి ఐరన్ చేసినట్టు నిలబడద్ది సారీ మమ్మీ అయితేనే కదా ఇంత గాడిలాగా పెరిగినవా అయితే అనలేదా చెల్లెలు అనలేదా ఎందుకంటది పేదమ్మా నేను వీడియో తీసుకున్నా వీడియో మొత్తం రికార్డ్ చేస్తున్నాను రేపు అప్లోడ్ చేస్తా చూడు భలే ఉంటుంది తమాషాగా ఉంటుంది నవ్వుకోవడం నీకు అంతే కెమెరా ఏడుందా కనపడలా మీకు ఎక్కడుందా మేము మాడుంది బుజ్జే మరి పడిపోద్దురా అది కింద పడింది అనుకో అవి ఏం చేస్తావు మళ్ళీ పెట్టుకుంటావా కొంటా ఇదో ఈ వచ్చే ఏదో 10 పైసలు వస్తే 20 పైసలు ఖర్చులు ఇది నిజం ఫ్రెండ్స్ నాకు ఎంత వస్తాయో దానికి ఇంకా 2 రూపాయలు ఎక్స్ట్రా పెట్టి ఎక్విప్మెంట్ కొంటానే ఉన్నా కొంటుండు అంతకంటే ఇంకేం చేస్తుంది ఇట్లాంటి చేసేది అట్టటి కొంటుండు బాబుజీ ఎందుకు నాకుంది నాకు తెలుసు ఇట్రా నీతో మాట్లాడాలి ఒక నిమిషం ఏంది మాట్లాడేది సారీ మాట్లాడిన కాడికి చాలేపా లాస్ట్ 2 days నుంచి తుంపర్లు పడతానే ఉన్నాయన్నమాట నేను అనుకోకుండా కెమెరా అయితే బయట పెట్టాను కదా 2 తుంపర్లు అయితే కెమెరా డిస్ప్లే మీద పడ్డాయి కరెక్ట్ గా అందువల్ల అయితే బ్లర్ అయింది సారీ క్షమించండి కానీ వీడియో మాత్రం మంచిగా వచ్చింది ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసేయండి ప్లీజ్ ఉంటా బాయ్.